హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో ఇప్పుడు నేను న్యూ క్యాసిల్ నుంచి మా ఇంటికి వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్ హోమ్. సారీ, కెన్ యూ ఓపెన్ ద బ్యాగ్? ఇట్స్ అది ఓపెన్లో ఉందంటారా? ఇటు జరుపు. టైం ఎంత అవుతుంది అసలుకి? అరే అట్లా పెట్టకరా. మా తమ్ముడు ఇక్కడ బ్యాగ్ డిక్కీలో పెడుతున్నాడు. ఎప్పుడు వస్తావు మళ్ళీ? రా ఎప్పటికప్పుడు రాఖీకి. బాయ్ బాయ్, గుడ్ నైట్. నెక్స్ట్ ఇప్పుడే ఇంకా స్టేషన్కి వచ్చాను. ఇది న్యూ క్యాసిల్ స్టేషన్. మరొకసారి ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. బ్యాగ్ చాలా బరువు అయిపోయింది, కష్టంగా ఉంది మోయడానికి. నాకు ఈ సామాన్లకు ఎక్కువ అయిపోయింది అన్నమాట. నేను వచ్చినప్పుడు ఇంకా ఆ చిన్న బ్యాగ్ తీసుకొని వద్దామని సర్దేశాను. దాంట్లో పెద్ద బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు నేను అలా లోపలికి వచ్చేసాను. నా హెయిర్ కూడా చాలా వేవీ ఉంది. నైట్ జడల్లుకున్నాను, ఇప్పుడు తీసేసి ఉట్టిగా అట్లా బ్లో డ్రై చేసి వస్తున్నాను. ఇది మొత్తం న్యూ క్యాసిల్ స్టేషన్, చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నా ట్రైన్ ప్లాట్ఫామ్ 4. చలో లెట్స్ గో. లండన్కి వెళ్ళే ట్రైన్స్ అన్ని అటు సైడ్ ఎట్లోనే ఉంటాయి. ఇంకా మన ట్రైన్ కూడా వస్తుంది, జల్దీ పోయి ఎక్కాలి. ఇదే ట్రైన్ నేను వెళ్ళాల్సింది, లూమో సర్వీస్. ఇప్పుడు ఇంకా ట్రైన్లో ఎక్కి కూర్చున్నాను. ఒక మంచి న్యాప్ వేసా. ఇప్పుడే లండన్ సెయింట్ ప్యాంక్రస్కి వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్ట్ ట్రైన్. ఫైనల్లీ ఇంకా వచ్చేసిన. ఇది లండన్ కింగ్ క్రాస్ స్టేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సెయింట్ ప్యాంక్రస్ ఉంది, అండ్ పక్కనే ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ లూటన్. ఈ స్టేషన్ చాలా బాగుంటుంది. ఎలినియర్ సర్వీస్ కనిపించేది ముందు మొత్తం సెయింట్ ప్యాంక్రస్ స్టేషన్. ఇది కింగ్ క్రాస్ బయట చాలా బాగుంటుంది. లెట్స్ గో. ఎవరైనా న్యూ క్యాసిల్ కానీ ఎడిన్బరా కానీ ట్రావెల్ చేయాలనుకుంటే ఎలినియర్ సర్వీస్తో ట్రావెల్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఈజీగా ఉంటుంది. ట్రైన్ మిస్ అయినా, ట్రైన్ డిలే అయినా మీరు ఆటోమేటిక్గా నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళొచ్చు. లూమో ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి. మీకు మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేయాలి, నెక్స్ట్ ట్రైన్లో ఎక్కాలంటే చాలా వెయిటింగ్ ఉంటుంది. దాని బదులు ఎలినియర్ చేస్తే సర్వీస్ ఎక్కువ ట్రైన్స్ వెళ్తాయి కాబట్టి స్మూత్గా వెళ్ళొచ్చు. నేను అప్పుడప్పుడు ఇలా అయినప్పుడు బిస్కెట్ అవ్వాల్సి వస్తుంది. ఇది మొత్తం రైల్వే స్టేషనే. బ్యాక్ సైడ్ నుంచి, ఇది ఫ్రంట్ సైడ్ నుంచి కాదు. ఇప్పుడు న్యూ క్యాసిల్ నుంచి లండన్ వచ్చే ట్రైన్ లేట్ అయినా పర్లేదు, డిలే అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే లండన్ టు లూటన్ ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళొచ్చు. బట్ ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కష్టం. డిలే అవుతే, మిస్ అవుతే మాత్రం నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేయాలంటే దూరం వెళ్ళిపోతుంది. అలాగా నాకు ఇప్పుడు ఇంకా 20-30 minutes టైం ఉంది. స్టేషన్ లోపల వన్ సైడే, ఇది 2 sides కాదు. ఇదే నా లుక్. నేను నా కోచ్ బ్యాగ్, సారీ ఇది చూపించట్లేదు కదా, కేట్ స్పేడ్లో వచ్చా. ఏదో చూస్తున్న బ్యాగ్ కొన్ను కానీ చూస్తున్నా అంతే. టైం ఉంది కదా ఇలాను, అందుకే వచ్చిన స్టోర్లో. అండ్ ఇక్కడ 50% ఆఫ్ ఉందంట, బట్ ఏం కొన్నాం.
నా ట్రైన్ టైం అయింది, ఇంకా పైకి వెళ్ళిపోతే అయిపోతుంది. ఈఎంఆర్ సర్వీస్ మొత్తం పైన ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్ళి ఎక్కాలి. ఇది కెమెరాలో ఇలా షేక్ అవుతుంది కానీ రియల్గా మంచిగా కనిపిస్తుంది. ల్యూటన్ ఎయిర్పోర్ట్ 11:15. మన టికెట్ స్కాన్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతుంది. వెయిట్, ఇక్కడ బోర్డు ఉంది చూడండి, 11:15 కార్బీ ఎల్ఏ ట్రైన్ ల్యూటన్ వెళ్తుంది. అక్కడ కనిపిస్తున్న ట్రైన్ అది ఆమ్స్టర్డామ్ వెళ్తుందా వస్తుందా తెలియదు, కానీ అక్కడైతే ఉంది. మనం పోవాల్సిన ట్రైన్ ఈడే ఉంది, ల్యూటన్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు వచ్చి ట్రైన్లో కూర్చున్నా, డైరెక్ట్ ల్యూటన్ 25 minutes పడుతుంది అంతే ఇక్కడ నుంచి. మొన్నైతే అసలు ఇట్లా ఈ ట్రైన్లో ఏసీ లేదు. ఇది వచ్చి కొంచెం బెటర్, అంటే మార్నింగ్ టైం కదా, టైం ఇప్పుడు 11 అవుతుంది అంతే. ల్యూటన్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ప్లీజ్ హీట్ వద్దు ఈరోజు. ల్యూటన్ ఎయిర్పోర్ట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ల్యూటన్ వస్తుంది. మా అనిపిస్తుంది నా బ్లాక్, అక్కడ కనిపిస్తున్న ఆ సర్కిల్ బ్లాకే నా అకామిడేషన్. ఎన్న అయితే దంచుతుంది రాగానే ఇక్కడ. ఇప్పుడే మా అకామిడేషన్కి వచ్చేసా. నేను ఎప్పుడు టూర్ చూపించలేదు, ఎప్పుడు చూపిస్తాను. సో ఇది మొత్తం అంటే రిసెప్షన్ ఏరియా, హాల్ లాగా అనుకోండి. ఇది మా లాండ్రీ రూమ్. ఇవి మొత్తం మా లెటర్ బాక్సెస్. మా లెటర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రైడ్ మంత్ అనుకుంటా, అందుకే పెట్టారు ఇవన్నీ. చూపిస్తాను కానీ బయట చాలా బాగుంటుంది ఇది. ఫస్ట్ లాక్ అన్లాక్ చేయాలి, బయటకు వెళ్ళాలి, ఎండ కొడుతుంది. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ, చల్ల చల్ల గాలి, చెట్లు. కానీ నేను బయటకు రాను రూమ్లో నుంచి అంతే తప్ప అయితే బాగుంటుంది. ఇది మొత్తం బిన్స్ అంటే బిన్స్, మన ట్రాష్ మొత్తం ఇక్కడ పట్టేసుకోవచ్చు. అది కంప్లీట్ లాస్ట్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది నా బ్లాక్, లాస్ట్ బ్లాక్. ఇక్కడ మంచి చెట్లు ఉంటాయి. అటు సైడ్ మొత్తం రోజ్ చెట్లు అవి ఉంటాయి. సమ్మర్ కాబట్టి కలకల్లాడుతుంది, అదే వింటర్ అయి ఉంటుంది, చల్లగా ఉంటుంది. మాకేంటంటే ఫాగ్ పెడితేనే లిఫ్ట్ వెళ్తుంది, లేదంటే వెళ్ళదు. థర్డ్ ఫ్లోర్లో ఉంటాను నేను. రూమ్లోకి వచ్చినామా, నా రూమ్ అయితే చెత్తగా పెట్టినాం వెళ్ళేటప్పుడు. అంటే నేను ముందు రోజు షిఫ్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే మార్నింగ్ ఏం కాదు, వెళ్ళింది 5 o'clockకి. నేను కూడా మంచి పడుకొని లేచినప్పటికీ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా లేచి రెడీ అయి వెళ్ళిపోయినా. ఇప్పుడు సర్దుకోవాలి. ఆ రోజు బట్టలు సర్దాలి, ఇప్పుడు తీసుకొచ్చినవి సర్దాలి. 10 minutes అట్లా ఒక న్యాప్ వేస్తే దాని తర్వాత అన్ని పనులు చేస్తాను. బాయ్.